హలో అండి అందరికీని. ఇవాళ సజ్జలతో ఎంతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. ముందుగా సజ్జపిండిని తీసుకోవాలి. ఒక కప్పు సజ్జపిండిని. సజ్జలు కొని ఆడించుకోవచ్చు. లేదంటే మనకి సూపర్ మార్కెట్‌లో రెడీమేడ్ దొరుకుతుంది. సజ్జపిండిని ఒక కప్పు తీసుకున్నానండి. ఇదో దాంట్లో వేసుకుందాం ఒక బౌల్‌లోని. అలాగే ఇప్పుడు నువ్వులు. శీతాకాలం చాలా వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి నువ్వులు తప్పకుండా తీసుకోవాలి మనం శీతాకాలంలో వింటర్‌లోని. నువ్వులు ఒక 3 స్పూన్లు వేసుకుందాం. చాలా మంచిదండి. మిల్లెట్స్ ఏదైనా సరే మనం రోజువారీ వంటకాల్లో భాగంగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎన్ని తిన్నా ఏం కాదు. నువ్వులు వేసుకున్న 3 స్పూన్లు. అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి జీలకర్ర 1 ½ స్పూన్ వేసాను నేను. జీలకర్ర పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు కూడాని. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోని ముందుగానే తరిగి ఉంచుకున్న క్యారెట్ చూసారా? క్యారెట్ తురుము, అలాగే పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నానండి. అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే పావుగంటలో అయిపోతుందండి ఇది. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. చూసారా? ఇవన్నీ వేసి పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెత్తగా అయితే పెద్దవాళ్ళకి బావుంటుంది. కొంచెం క్రిస్పీగా గనుక వేపుకున్నట్టయితే పిల్లలకి చాలా నచ్చుతుంది. 1, 2 రోజులు కూడా నిలవ ఉంటాయి క్రిస్పీగా చేస్తే. మనం ఎక్కడికైనా ప్రయాణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకొని మనం పట్టుకెళ్ళొచ్చండి. చాలా బావుంటుంది. నేను అప్పుడప్పుడు ప్రయాణాల్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేసి పట్టుకెళ్తుంటాము. 1, 2 రోజులు నిలవ ఉంటాయి కూడా చాలా బావుంటాయి. రుచిగా ఉంటాయి. చూసారా? ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా ముద్దలా చేసుకోవాలండి. కొంచెం 2 స్పూన్ల నూనె కూడా యాడ్ చేసుకుందాం. అప్పుడు ఈజీగా మనకొస్తుంది ఇలాగా. చేత్తో ఇలా తట్టుకోవచ్చు మనం. చిన్న అప్పాల్లాగా. అందుకే ముందుగా కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. ఈ లోపల ఒక కటింగ్ బోర్డ్‌కి కానీ పీటకి కానియండి, కొంచెం ఉడేన్ బోర్డ్‌కి ఆయిల్ రాసి ఉంచుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. బోర్డు ఇది అంటుకుపోకుండా. లేదంటే పిండితో కూడా చేసుకోవచ్చు. పొడి పిండి కూడా వేసుకొని అద్దుకోవచ్చు. చూసారా? ఇలాగా మనకు నచ్చిన సైజులోని చిన్న నిమ్మకాయ అంత తీసుకోవాలండి. మరీ పెద్ద సైజు చేద్దాం అనుకుంటే ఇరిగిపోతాయి చిరుధాన్యాల పిండి. ఏదైనా సరే ఇరిగిపోతుంది. మైదా, గోధుమ పిండిలా కాదండి. వీటికి బైండింగ్ ఉండదు. అందుకే ఇరిగిపోతుంటాయి. అందుకే చిన్న చిన్నవి చేస్తూ చూపిస్తున్నాను. చూసారా? ఇలా చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. చేసుకుని ఇలాగా బోర్డు మీద ఇలా అద్దుకోవాలి. అవసరమైతే తడి చేయి చేసుకుని కూడా అద్దుకోవచ్చండి. విరిగిపోకుండా ఇలాగ నెమ్మదిగా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్నాం కదండీ! వీటికి పైన కూడా కొంచెం నువ్వులు వేద్దాం. చాలా రుచిగా ఉంటాయి. కరకరలాడుతూ నువ్వులు తగులుతుంటాయండి. చూసారా? వీటన్నిటిపైన నువ్వులు అద్దుదాం. వింటర్‌లో నువ్వులు చాలా వేడి చేస్తాయి. అందుకు మంచిది కూడాని. ఇప్పుడు హీట్ చేసిన తవా మీద ఇవి వేసుకుందామండి ఇలా చేసినవి. అలాగే వీటికి రెండో పక్కన కూడా నువ్వులు వేసుకోవాలి. వీటికి రెండో వైపున కూడా నువ్వులు వేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టపడతారు. మనకు కూడా ఎంతో నచ్చుతాయి. అసలు చట్నీ కూడా అవసరం లేదండి. ఉట్టివే అలా తినేయవచ్చు. ఏ సమయంలో ఉన్నా తినడానికి చాలా బావుంటాయి. ఏం చేయాలో తోచనప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి రెడీగా లేనప్పుడు నేను ఎక్కువ ఇవే చేస్తుంటాను. అప్పటికప్పుడు అయిపోతుంటాయి. చూసారా? ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ ఉంటాయి. ఈ ఫ్రై అవ్వడానికి 10 నిమిషాలు పడుతుందండి. కొంచెం టైం పడుతుంది. చూసారా? ఎలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి చూడండి. ప్యాటీస్ రెడీ అయిపోయింది సజ్జపిండితోని.
ఇలా తీస్తున్నా నేను. కావలిస్తే ఇంకొంచెం కూడా దోరగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా బాగా ఫ్రై చేసుకుంటే 1, 2 రోజులు కూడా నిలవ ఉంటాయండి. పాడవ్వవు, వాసన రాదు. చూసారా క్రిస్పీ క్రిస్పీ సజ్జలు, నువ్వులు, క్యారెట్‌తో చేసిన ప్యాటీస్ రెడీ అండి. వీటిని మీ దగ్గర ఏదన్నా చట్నీ ఉంటే చేసుకోవచ్చు. లేదంటే నేను అల్లం పచ్చడితో అయితే సర్వ్ చేస్తున్నాను. మీ దగ్గర పెరుగైతే పెరుగు, ఏదన్నా చట్నీ ఉన్నా దాంతో సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో రుచిగా ఉంటాయి. మరెంతో టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీలైనంత వరకు తప్పనిసరిగా మీ డైలీ ఆహారంలో మిల్లెట్లు వాడండి. థ్యాంక్ యూ.